మనందరం ఆయన వాళ్ళ మీద ఎక్కినట్టు పెడతాడు మోకం. అసలు నువ్వేరా ఎందుకో మాము. ఎందుకంటే గాంధీలో పుట్టినప్పుడు నీళ్ళు చల్లుతారు కదా, ఎవరు చల్లినారో ఏమనుకుంటా నేను. నీ ముఖం నీళ్ళు చల్లింది ఎవరు అంటారు. నవ్వు అదొక మెడిసిన్ అంట. మెడిసిన్ నవ్వు అనేది ఏంటంటే మెడిసిన్, ఒక ఔషధం లాగా. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం చదవండి ఎవడ. సామెతలు 17వ అధ్యాయం 17:22 చదువుతావా? సామెతలు 17:22 చదువుతావా? సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం చదువు. నలిగిన మనస్సు ఏంటండి? నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయదు. ఏంటంట? చదువుదాం. సంతోషం గల మనస్సు ఆరోగ్య కారణం. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయదు. ఎప్పుడు నవ్వుతా ఉండు. సంతోషం. యు సీ పాజిటివ్ ఆఫ్ లైఫ్ కదా. చాలా మంది ఎప్పుడు నెగిటివ్ చూస్తున్నాడు. నేను ఎక్కడ సెటిల్ అవుతాను, నాకు ఎక్కడ దొరుకుతున్నాను కాదు. యేసయ్యలో యూ హ్యావ్ బైబిల్ ఎప్పుడు కూడా చాలా విషయాలు మానవ జీవితం ఎట్లా చూపిస్తుంది, పాజిటివా నెగిటివా? పాజిటివ్ కదా. సంతోషం గల మనస్సు చదువుమా. ఆరోగ్య కారణము నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయదు. ఇంగ్లీష్ చదువు 17:22 ఎవరైనా చదువు ఇంగ్లీష్ బైబిల్. A merry heart doeth good like a medicine. చూసారా? doeth good like a medicine అంట. But a broken spirit drieth the bones. ఏంటది? drieth the bones. చూసారా? మెడిసిన్ అంట. ఏది మెడిసిన్? సంతోషం గల మనస్సు కదా. అవును, సంతోషంగా ప్రభునందు సంతోషంగా ఉంటే నీకు ఆశీర్వాదం, నీకు ఆరోగ్యం కూడా ఉంటుంది. చాలామంది ఒకటేసారి చింతిస్తూ ఉంటారు కదా, అనవసరమైన చింతలు. కొంతమంది అందరి చింతలు వాళ్ళు ఎత్తి మీద వేసుకుంటారు కదా. నీ చింత యావత్తు ఏమన్నాడు ప్రభు? మీ భార్య మీద వేయడు అన్నాడు. ఏమన్నాడు? మీ చింత యావత్తు నా మీద వేయండి. అది నేర్చుకోవాలి. చూసారా? సో ఇస్సాకు అన్న మాటకు అర్థం ఏంటమ్మా? నవ్వు. దేవుడు ఎంత కృపగలవాడు. అవును, దేవుడు అనేక సార్లు మన జీవితంలో నవ్వని వాళ్ళని ఒక నవ్వు, సంతోషం ఇస్తాడు. అన్నమాట ప్రభుని తెలుసుకోవటమే దేవుడు మనకిచ్చే సంతోషకరమైన సమయం, సంతోషకరమైన జీవితం అది. ఎందుకు? మనకు నిరీక్షణ ఉంది, మనకు హోప్ ఉంది, మనకు ఒక ఆశీర్వాదం దాచిపెట్టాడు ప్రభువునందు. చూసావా? 126వ కీర్తన 2వ వచనం చదువుదామా. 126వ కీర్తన 2వ వచనం 126 Psalm 126 సెకండ్ వర్స్ చదువుదాం. సెకండ్ వర్స్ చదువుతావా? Psalm 126:2. మనం కలకనిన వారి వలె ఉంటిమి. వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వు ఉండెను. ఏముంది? నవ్వు ఉండెను. మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. చూసావా? అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. చూసావా? అవును, దేవుడు మన ఇలా గొప్ప కార్యం చేస్తే ఇంతగా మనం ఆనందించాలి కదా. ప్రభు నందు ఆనందించే ఉంది బైబిల్లో. రిజాయిస్ ఇన్ ద లార్డ్. సమస్యలు ఉండవా? ఉంటాయి. ఆర్థిక సమస్యలు ఉండవా? ఉంటాయి కదా. అండ్ హెల్త్ సమస్యలు ఉంటాయా? ఉంటాయి. అన్నీ మన మీద నెత్తి మీద తీసుకోవద్దు, దేవునికి ఇచ్చేయాలి. ఆ విశ్వాసం ఉండాలి, ఆ ఫెయిత్ కదా. అవునండి. ఇస్సాకు అన్న పేరుకి అర్థం అని చెప్పాను నేను. ఎస్. తర్వాత నెక్స్ట్ ఇంకో దాన్ని చూద్దాం. నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇస్సాకు ఒక ప్రార్థనాపరుడై ఉంటున్నాడు. ఇస్సాకు ఎవరమ్మా? నంబర్ 1 ఇస్సాకు అన్న పేరుకి అర్థం ఏంటి? నవ్వు. నంబర్ 2 ఏంటి? ఇస్సాకు ఎవరు? ప్రార్థనాపరుడు. ప్రార్థన బాగా చేసుకునేవాడు. హీ వాజ్ అ ప్రేయర్ఫుల్ మ్యాన్ అన్నమాట. హీ వాజ్ అ ప్రేయర్ఫుల్ మ్యాన్ కదా. చాలామంది అసలు ప్రేయరే చేయరు. ఎట్లాంటి ప్రేయర్ చేస్తారు తెలుసా? రాత్రంతా కాపాడి, పొద్దున్న లేవగానే రాత్రంతా కాపాడినందుకు వందనాలు. సో ఎట్లాంటి ప్రేయర్ చేస్తారు తెలుసా? రాత్రంతా కాపాడినందుకు వందనాలు ప్రభా, మా దేశంలో దొంగలు తిరుగుతున్నారు. ఈ ప్రేయర్. కానీ ఇస్సాకు అంటే ఒక ప్రార్థనాపరుడు. ఎప్పుడు అతనిలో ప్రార్థనా జీవితం కన్సిస్టెంట్ ప్రేయర్గా అనిపిస్తూ ఉంటుంది. కన్సిస్టెంట్ అంటే ఎడతెగని కాదు. చూడొచ్చున్నా కొన్ని విషయాలు చూపిస్తాను మీకు. 25వ అధ్యాయం ఆదికాండం 25 25వ అధ్యాయం 21 వచనం చూద్దామమ్మా. 25-21 చూడసారి.
ఇస్సాకు భార్య ఒక్క నిమిషం 25, 21 ఆది కాండం 25, 21. ఇస్సాకు భార్య ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక గొడ్రాలు గనుక ఆమె విషయమై ఆ, యెహోవాను వేడుకొనెను. ఆమె విషయం ఏమన్నారు చూసావా? దేవుని అడిగాయంట, ప్రభువా మా భార్యకి ఏం లేదు, హెల్త్ అది పిల్లలు లేరు ప్రభా, గొడ్రాలుగా ఉంది ప్రభు కదా. ఆమె అడిగాడు. అడుగుతావా దేవుడిని ఎప్పుడన్నా నీ సమస్యలకి? నీ అంతటి నువ్వే పరిష్కారం చేసుకొని చూస్తావా కదా? యూ హ్యావ్ టు లెర్న్ ఎ లెసన్ కదా. మనం ఆస్దల్లో దేవుని అడగొచ్చా? దేవునితో సంబంధం ఉంటే అడగొచ్చు. సంబంధం అయితే అడిగినా ఇవ్వడు ఆయన. అవునా? 24, 63 చదవమ్మా. 24:63. సాయంకాలం ఇస్సాకు సాయంకాలం 24:63 అండి. అవును సాయంకాలం ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలు వెళ్ళి పొలములో ధ్యానింప బయలువెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు కన్నులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చిండెను. ఒంటెలు వచ్చుండేది. చదవండి. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి, మీకు తెలుసా సందర్భం ఏంటో తెలుసా? మీకు ఎవరికైనా తెలుసా సందర్భం ఏండి? ఎవరిది వెళ్ళి భార్యను తీసుకొస్తాడు కదా, ఎవరిని? రెబెక్కాని ఎలియాజర్ గారు వెళ్ళి తీసుకొస్తాడు. ఎక్కడి నుంచి? వాళ్ళ మామ కదా. అది మాట్లాడి తీసుకొచ్చినప్పుడు ఈయనంట పొలంలో ఏం చేస్తున్నాడు? ధ్యానిస్తున్నాడు. ఎవరు? అమ్మాయి గురించి కాదు, మరి ధ్యానించుట, లేక దేవుని గురించి ఆలోచన చేయాలి, దేవునితో రిలేషన్షిప్. ఇట్స్ ప్రేయర్ అన్నమాట కదా. ఇంత ప్రార్థనాపరుడైన హస్బెండ్ ఉంటే నువ్వు ధన్యురాలు. కొంతమంది హస్బెండ్స్ ప్రేయర్ అంటే వాళ్ళకి చేయదు. ప్రేయరా నువ్వు చేయి అంటాడు. ప్రేయరా నేను చేసుకుంటా, నువ్వు చేసుకోండి, రానేరాడు. చేదు తిన్నట్టు కొంతమంది భర్తలు తెలుసా ఏంటి ప్రేయర్ అంటే కదా. అంతే, మనం మారాలి వద్దా? మారాలి, ప్రభులో మారాలి. కొంతమంది అమ్మాయిలు కూడా ఇష్టం ఉండదు ప్రేయర్ అంటే. ఏం ప్రేయర్? నిద్రపోని నిద్రముఖం చూడు, ధ్యానించడం స్టార్ట్ చేశాడ ఇస్సాకు. కొడుకు మ్యారేజ్ కాలేదు కదా. అవునండి, ప్రార్థనా పరుడైన ఇస్సాకు. ఐజాక్ వాజ్ ఏంటది? ఏ ప్రేయర్ఫుల్ మ్యాన్. ఎనీ ప్రాబ్లం, ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఎవరిని అప్రోచ్ అయ్యేవాడు? ఎవరినమ్మా? ఎస్ఐ. ప్రభా నా సమస్య ఇది, నాకు దీన్ని పరిష్కారం చేయబోవా, నాకు కృప చూపు అడిగేవాడు. నువ్వు అడుగుతున్నావా? అడుగుతున్నావు అసలు? పెళ్ళి కాని వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు అందరూ ప్రార్థన చేసుకోవాల్సిన రోజు ఏం తెలుసా? ప్రభా సరైన మ్యాచ్ ఇవ్వు ప్రభా కదా. మ్యాచ్ ఫిక్స్ అయిన తర్వాత కదా పెళ్ళి ప్రార్థన చేసేది. మరి మ్యాచ్ ముందే చేయాలి. ఏమని? మంచి మ్యాచ్ ఇవ్వు ప్రభా, నీ చిత్రంలో అబ్బాయిని లేకపోతే అమ్మాయిని. మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాం చెప్ప? పెళ్ళి అయిన తర్వాత 4 గుద్దులు గుద్దుతాడు అనుకో, అప్పుడు ప్రభు ఏమి ఇచ్చాను ప్రభా మ్యాచ్, నాకు ఒక్కటే కిక్ కొడుతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు తినమంటాడు అంతే. ఎందుకంటే ముందే ఏంటి దేవుడిని ఏం చేయాల్సింది? అడగాల్సిందే, ఎంక్వైరీ చేయాల్సింది, లేక దేవుని కృపకాయ వేడుకోవాల్సింది. చాలామంది అమ్మాయిలు చూసిన అసలు ప్రార్థనే ఉండదండి. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాను? ఒక్కసారి మాత్రం యూత్ క్యాంప్లో నేను 3:34 ఇప్పటికీ నాకు అలవాటు ప్రార్థన చేసుకోవడం. ఒక్కటే ఒక అమ్మాయి లేచి ప్రార్థన చేసుకుంటుంది. అమ్మాయి 3:30 అని మార్నింగ్. అది మరి యూత్ క్యాంప్లో ఎక్కడ? ఇక్కడ కాదు, అరకు అని ప్రాంతానికి వెళ్ళాం. అరకు ఈజ్ ఏ హిల్ స్టేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అక్కడికి వెళ్ళి చేస్తే అమ్మాయి ఒక్కటి ప్రార్థన చేసుకో. నేను కొన్నా ఈ తరంలో ఇలాంటి అమ్మాయి 3:30, 4 లేచి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా? 3:30, 4 మనం ఎక్కుంటాం చెప్పు. ఏసఐ దగ్గర ఉంటాం. ఒక్కోసారి మంచం మీద కింద పడినా మరి దిక్కే ఉండదు, అంత నిద్రపోతాం వద్దు కదా. అమ్మ నేను చూసాను, అబ్బా ఈ తరంలో ఇలాంటి ఆ స్త్రీ కదా. అంత షీ వాజ్ సో ప్రేయర్. అంటే 3:34కి ఎవరు లేచి ప్రార్థన చేస్తారు చెప్పండి అసలు? ఇదిగో ఇస్సాకు అలవాటు ఉన్నదా అంత టైం లేసేది, లేకపోతే లేవరు, లేదా బాత్రూమ్కి వెళ్ళి నిద్రపోతారు. బాత్రూంలో నిద్రపోయే వాళ్ళు కూడా ఉంటారంటండి, నేను విన్నా ఈ మధ్య. అమ్మ వీడు ఎక్కడ దరిద్రుడు అనుకున్నాను నేను.
ఇక్కడ బెడ్ మీదే కాదు, అక్కడ పోయి నిద్రపోతాడంట. ఎక్కడ ఛ్! కింద పడి డమారం కాళ్ళు చేతులు ఇరిగింది అందుకే. ఎందుకంటే కదా. సో ఇస్సాకు ఏంటంటమ్మా, సో ప్రేయర్ఫుల్ మ్యాన్. ఉందా ప్రార్థన అడుగు, ప్రభువా నా ప్రార్థన సరిగా లేదు ప్రభా, ఏదో అమావాస్య పౌర్ణానికి చేస్తా. ఒక అమ్మాయి ఇంట్లో పరురాలైన ఇల్లాలుంటే నీ ప్రార్థన బట్టి దేవుడు ఆ ఇంటిని ఏం చేస్తాడు, దీవిస్తాడు. ఒక హస్బెండ్ ప్రార్థనాపరుడైతే నీ ప్రార్థన బట్టి దేవుడు ఆ ఇంటిని కృప చూపుతాడు. ఇద్దరు ప్రార్థనాపరులనుకో అప్పుడేంటి, ఇంకా దట్స్ అ మినీ హెవెన్ అనమాట. సమస్యలు ఉండవా, ఉంటాయి, కానీ నీ ప్రార్థన దాన్ని ఏం చేయొచ్చు, జయించవచ్చు. ఆమేన్. అలాంటి కృప దేవుడు మనందరికి ఇచ్చిన గాక కదా. నిద్రమోక మనం ఎప్పుడు పోతా నిద్రపోతానే ఉన్నాం. బస్సులో నిద్రపోతాం, ట్రైన్లో నిద్రపోతాం. మీరు ట్రైన్లో చూడండి, ఒక్కొక్కడు ఎక్కంగా ట్రైన్ కదలంగానే అక్కడ పోయి పడుకుంటాడు. మళ్ళా చెప్తాడు, సార్ విజయవాడ వస్తే లేపండి. నేనేమో నీకు ఎట్లా కనిపిస్తున్నారా అనుకుంటా మనసులో. సరే పోనీలే సార్, రాజమండ్రి వస్తే లేపండి సార్ అంటాడు. నువ్వేం చేస్తావురా నాయన, దిగి వెళ్ళిపోతావా? పడుకుంటాడు. ఒకసారి ఇట్లా కాచిగూడకు వచ్చిందంటే అందరూ వెళ్ళిపోతున్నారు. ఒక ఆమె గుర్రు, అరే ఈమె పాపం బతికుందా అయిపోయిందా అనుకున్నాను. బండి ఆగుతూ ఊగుతా ఉంటే ఊపు ఏం లేదు, ఎట్లుంది ముద్దు నిద్ర. నేను లేపిన అమ్మా పాప వచ్చేసింది. మేము ఊరంతా అందరు దిగిపోతున్నారు. ఇంకా మిగిలింది ఎవరు? ఎంతో జీవితకాలం అంతా అప్పుడే నిద్రపోతున్నాడు, పోతున్నారు అంతా. అప్పుడే సార్ థ్యాంక్ యూ అంకుల్ పోయినారే. ఎందుకు చెప్తున్నా అంటే, ఎస్ నీవు నిజంగా ప్రభు చేత దీవించబడాలంట. ప్రార్థన చేయి వాడై ఉండాలి. అట్ గెటప్ ఎర్లీ, ప్రే కదా. ప్రభుత్వ సహవాసం ఆశీర్వాదం కదండి. ప్రభు అనేక సార్లు ఆయన రాత్రంతయు ప్రభు ఏమన్నాడట, ప్రార్థనలో గడిపాడు. తెలుసా మీకు? ఉంది వచ్చినాం ఇవస్ ఆల్ నైట్ ప్రేయర్ చేసుకోండి. ప్రభు అక్కడే మన దగ్గర మనం ఆల్ నైట్ ప్రేయర్ అయింది. మూలుగుతా ఒక 6 వచ్చినారు. మిగతా వాళ్ళందరూ ఏం చేశారు? నిద్రపోయారు. డీప్ స్లీప్ కాదు, అందరం ప్రార్థన చేయాలి. నీళ్ళు బాగుపడాలంటే నువ్వు ప్రార్థనా పడవ ఉండాలి. నీ జీవితం సెటిల్ కావాలంటే యూ హ్యావ్ టు ఆస్క్ ద లార్డ్. దేవుని అడగాలి. ప్రభువా, చూసారా, ప్రభువా మా భార్యకి ఏం లేదు, పిల్లలు లేరు ప్రభువా. అండ్ ఇంకోటి చెప్పాలి, ఏ ప్రేయర్ఫుల్ మ్యాన్ ఈజ్ ఏ పవర్ఫుల్ మ్యాన్. ఏ ప్రేయర్ఫుల్ మ్యాన్ ఈజ్ ఎ పవర్ఫుల్ మ్యాన్. ఏ ప్రేయర్ఫుల్ ఉమెన్ ఈజ్ ఏ పవర్ఫుల్ ఉమెన్. దేవుని కార్యం, దేవునిలో కార్యం. అండ్ ప్రార్థనాపరుడైన ప్రతి వ్యక్తిని దేవుడు వాడుకుంటాడు. ఏదే తూతు మంత్రం ప్రార్థన కాదు. దాని టైంతో ప్రభుత్వం ఏకాంతంగా క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి. అది ఒంటరిగా రాదు, అది చేసే కొద్దీ వస్తుంది అన్నట్టు. నువ్వు దాన్ని ప్రాక్టీస్ అయితే చేయాలి కదా. కొలస్సీ పత్రిక 4:2 చదవమ్మా. కొలస్సీ పత్రిక 4:2 చదువుతావా? దేని వాక్యం చూద్దాం. కొలస్సీ పత్రిక 4:2 చదువు. అది ప్రార్థన యందు నిలకడగా ఉండి దాని యందు మెలకువగా ఉండి. కొలస్సీ పత్రిక 4:2 ఇంగ్లీష్ చూద్దాం. Colossians chapter 4:2. అది కంటిన్యూ స్టెడ్ఫాస్ట్లీ ఇన్ ప్రేయర్, బీయింగ్ వాచ్ఫుల్ ఇన్ ఇట్. అదే ఇన్ విత్ థ్యాంక్స్ గివింగ్. స్టెడ్ఫాస్ట్లీ అంటే తెలుసా ఏంటో? వాట్ ఈస్ స్టెడ్ఫాస్ట్నెస్? ఇంగ్లీష్ తెలుగులో ఏముందండి? స్టిఫ్గా ఉంది, నిలకడగా ఉంటుంది. అంటే అర్థమైంది, స్టిఫ్గా. అది ఒకరోజు ప్రార్థన చేసి 10 రోజులు మానేసాం అనుకో, అది స్టెడ్ఫాస్ట్నెస్ కాదు. మరి ఏంది అది? కంటిన్యూస్. అది కంటిన్యూస్ స్టెడ్ఫాస్ట్. ఒక విషయం అడుగుతాడు దేవుడు, ఏం సైలెంట్గా ఉన్నాడు, ఏం చేస్తాడు? దేవుడికి ఇష్టం లేదేమో ఈడే కన్క్లూడ్ చేసుకుంటాడు. నో, ఆయన చెప్పేవరకు వెయిట్ చేయి. కంటిన్యూ స్టెడ్ఫాస్ట్లీ ఇన్ ప్రేయర్ అని అడుగు. ప్రభువా, ఎస్ ఇది అనుసరం నీకు ఇష్టమా?
ఇష్టమైతే ఇవ్వు కదా. అండ్ దేవుని బలవంతం చేయకూడదు. హలో, జాగ్రత్తగా నన్ను ఎవరసలు చెప్తున్నాను, ప్రార్థన చేయమన్నాను కదా అని దేవుని ఏం చేయకూడదు, బలవంతం చేయకూడదు. బలవంతం చేసామంటే ఇచ్చాడు అనుకో, అది ఏమంటుంది దాన్ని వదిలించుకోలేక వస్తావు నువ్వు కదా. సో ప్రభా నీ ఇష్టం ఉంటేనే ఇవ్వు, లేకపోతే వద్దు ప్రభు. కొంతమంది దేవుణ్ణి బతిమలాడి పొడుగు జడ ఉన్న పిల్లని చేసుకుంటారు. ఆ జడ అంతా ఊడిపోతుంది. తర్వాత ఏంటి, వాస్తవ జీవితంలోకి వచ్చేటప్పటికి హీ కెనాట్ ఆర్ షీ కెనాట్ ఫేస్ ఇట్. ఎందుకంటే వీడు అడిగి తెచ్చుకున్నాడు. ఏంది నిజం అంతే. చూసారా, ఇంకో మాట చూద్దాం. మొదటి తెస్సలోనికీ పత్రిక 1 Thessalonians chapter 5 16th verse చదవండి. ఫస్ట్ Thessalonians 5:16 ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. పేజ్ నెంబర్ చెప్పండి ఒకసారి. 197. 197. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఏంటి ఎవడన్నా చేస్తాడమ్మా ప్రతి విషయంలో దేవుడు ఏమంటారు, ఏమన్నాడు, స్తుతి మనం చేయమంటున్నాడు. అది నాకు చాలా సంతోషమైంది. ఎవరు మన అమ్మాయి పేరు ఇంటి మర్చిపోయారు, వచ్చి ఫ్రాక్చర్ చెప్పింది చూడు, ఏంటది, అమలక్క ఫ్రాక్చర్. దేవుడు నాకు ఇంత అంటే తను యాటిట్యూడ్ చూడండి, ఇక్కడితో అయిపోయింది. లేకపోతే మెడ మీద పడి ఏమైంది, స్లిప్ అయిపోయింది, తల మీద పడింది, ఇంకా తీవ్రమైన ఏమైపోయింది, ఇంజరీ అయింది. ప్రతి విషయము కృతజ్ఞతాస్తులు చెల్లించండి. నీకు కీడుగా కనిపించవచ్చు, కానీ దేవుడికి ఒక ఉద్దేశం ఉండాలి. మన బాడీకి ఆయన అనుమతి లేకుండా ఏ హాని జరగదు. కదా. కొన్ని మనకి హంబుల్గా ఉండటానికి, ఆమిషం అని కాదు, హంబుల్గా ఉండటానికి మనకు కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు పెడతాడు నాగలాంటి వాడికి. నేను చెప్తాను, నాకు నలుగురు ఫ్రెండ్స్ అని. ఒక ఆయనేమో జీసస్ క్రైస్ట్, ఒకటేమో బీపీ, ఒకటేమో షుగరు, ఒకటి థైరాయిడ్. ఈ నలుగురు ఫ్రెండ్స్ని ఏం చేయాలి తెలుసా, నేను ఏం చేయాలి, సరిగ్గా మెయింటైన్ చేయాలి వాళ్ళని. ఏమాత్రం తేడా వచ్చినా ఏమైపోద్ది చెప్పు, అనారోగ్యం అయిపోద్ది లేదా. నీకు కూడా కొన్ని రకాలు పెడతాడు దేవుడు, ఉన్నాయేమో. ఎందుకు, మన మంచి కోసమే కదా. సో ప్రతి విషయములందు చదువుమా, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఇంగ్లీష్ చదువు ఒకసారి. రిజాయిస్ ఎవరీమోర్. Pray without ceasing. In everything give thanks. Pray without thanks. ceasing. For this is the will of God. But this is the will of God. In Christ Jesus concerning you. చూసావా, but this is the will of God. ఏం చిత్తం ఇదంట, ఏంటది, ప్రతి విషయం అన్నాడు. ప్రతి వారు నిన్ను బాధించే వారి కోసం కూడా ఏం చేయమన్నాడు, చెప్పించమన్నాడా. ఎప్పుడు వస్తాడా. కొంతమంది బాధించే భర్తలు ఉంటారండి. మీకు తెలుసా, లేడీస్ భలే చెప్పిస్తారు, నీకు చేతులు పడిపోను, నీ తల రౌండ్ 360 degrees తిరగను, మర్చిపోయి అది అనరా. విన్నారా మీరు ఎప్పుడన్నా, శాపనార్థాలు అంటారా. అంటే ఈమె టెన్షన్ పడలేక లేక ఏమి నిజంగా జరిగిందని కాదు. రోజు వాడి తలకాయ రాయి అని తిరుగుతున్నారు ఇట్లా ఫ్యాన్ లాగా. నువ్వు ఉంటావా ఇంట్లో, నువ్వు అనుకుంటా అమ్మో ఏదో సహజమైన మనిషికి ఒకటి 180 degrees తిరిగేది అంతే కదా, 180 స్ట్రైట్ లైన్. 360 degrees తిరుగుతుందా తలకాయ, తిరిగిందని ఏమనుకుంటా. మా ఆయన ఏదో ఎందుకు చెప్తున్నా అంటే, ఎస్, డోంట్ డూ దట్. దేవుడు ఏం చెప్తున్నాడు అది చెయ్యి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువుదామా. ఫిలిపియన్స్ చాప్టర్ 4:6 చదువుతావా. ఫిలిపియన్స్ చాప్టర్ 4:6. దేవుని గురించి కాదు, సరిగ్గా చదువు. దేనిని గుర్చియో, దేవుని గురించి అనుకున్నా నేను. దేనిని గుర్చియో చింత పడకడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేయండి. చదవండి. అప్పుడు
సమస్త జ్ఞానమునకు ఇచ్చిన దేవుని సమాధానం ఆ, యేసుక్రీస్తు వలన ఆ, మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంది. కరెక్ట్గా చూడు దేవుడు ఎవరికి ఇచ్చాడు ఆ వచనం చదవమని. కరెక్ట్గా దేవుడు ఎవరికి ఇచ్చాడు చూడు వచనం. ఎప్పుడు పొరపాటు చేయడు దేవుడు, అవునా కదా? ఏమన్నాడు? దేని విషయంలోనూ చదువుమా, మళ్ళీ నువ్వే చదువు. ఆ, దేనిని గూర్చి దేనిని గురించి చింతింపకుడి. చింతింపకుడి, ఆ, ఆ, ప్రతి విషయములో కానీ ప్రతి విషయంలోనూ. ప్రార్థన విజ్ఞాపనల చేత ఓకే, ఇంటికి వెళ్ళి మళ్ళీ జాగ్రత్త చదువుకో. ఏమన్నాడు? దేని విషయంలోనూ చింత. చింత, డోంట్ వరీ, డోంట్ బీ యాంగ్జైటీ అన్నాడు కదా. అది నీ విజ్ఞాపనం, నీ తొందర, నీ యాంగ్జైటీ అంతా దేవుని. బికాస్ ఆయన ఒక్కడే నీ యాంగ్జైటీని, నీ తొందరపాటుని ఏం చేయగలడు? సాల్వ్ చేయగలడు. ఎప్పుడు చేయలేదు. ఇంగ్లీష్ చూద్దాం 4:6. బీ కేర్ఫుల్ ఫర్ నథింగ్, బీ కేర్ఫుల్ ఫర్ నథింగ్ బట్ ఇన్ ఎవ్రీథింగ్ బై ప్రేయర్ బట్ బై ఎవ్రీథింగ్ బై ప్రేయర్ అండ్ సప్లికేషన్ విత్ థ్యాంక్స్ గివింగ్ లెట్ యువర్ రిక్వెస్ట్ బి మేడ్ నోన్ అంటూ గాడ్. ఎస్. అప్పుడు క్రీస్తు సమాధానం మన హృదయంలో ఉంటుందంట కదా. దేవుని చెప్పమన్నాడు. చెప్తాం ఎప్పుడన్నా, ప్రతి విషయం చెప్పొచ్చు అండి మన పరలోకపు తండ్రికి కదా. ఇది నేర్చుకోవాలి నువ్వు. ఇస్సాకు ఏంటంట? ఒక ప్రార్థనా పరుడైన వ్యక్తి. రెండోది, ఆయన మాటకు అర్థం, ఆయన పేరుకి అర్థం ఏంటి? నవ్వు. తర్వాత మూడోది ఏంటంటే, చూడు, ఒకసారి ఈ శత్రువు వచ్చినప్పుడు అబ్రహాం ఏం చేశాడు చెప్పండి? యుద్ధం చేశాడా? గుర్తుందా మీకు? యుద్ధం చేశాడు. మన ఎవరు వీళ్ళని క్యాప్చర్ చేసి తీసుకెళ్తాడు చూడండి, లోతుని కదా. గుర్తుందా? అక్కడ యుద్ధం చేస్తాడు. గుర్తుందా మీకు? లేదా? లేదు. చూడసారి. దొరికిందా ఎవరికన్నా? 14:14 అది ఆది కాండమా? చదువుమా. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడనని విని ఆ, తన ఇంట పుట్టి అలవర్చబడిన 312 ఆ. వెంట పెట్టుకొని తాను మట్టుకు ఆ రాజులను తరిమాను. యుద్ధం చేశాడండి. ఎవరు? అబ్రాము. సమస్య వచ్చినప్పుడు యుద్ధం చేయదు. కానీ ఇస్సాక్ ఏం చేస్తాడు? ఈజ్ అ పీస్ మేకర్ అన్నమాట. పీస్ మేకర్ అంటే ఈజ్ పీస్ లవింగ్ మ్యాన్. అంటే శాంతియుతంగా పరిష్కారం చేసుకోవాలి. ఈయనేం చేశాడు? అట్లా కుదరదు, ఈ 300 మంది తీసుకుపోయి వాళ్ళని జావగొట్టాలని వెళ్ళి కొట్టేశాడు. చూడు, తండ్రికిను ఎవరు కొడుకుకి తేడా ఉందా? చూడు, అప్రోచ్లో తేడా ఉందా? ఈయనకు సమస్య వస్తుంది. చూడు, చదువుతుంది ఆదికాండం 26వ అధ్యాయం. ఆదికాండం జెనసిస్ 26:26 12th వచనం నుంచి చదువుతాం. 12వ వచనం నుంచి చదువు. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం ఉందెను. వా, ఎంతంట? ఎప్పుడు 100% పండదండి ఏ రైతుకి కూడా కదా. చాలా వస్తే ఏమంటారు, అసలు ఎంత కృపణం ఈయన మీద. దేవుడు ఎంత 100% అంట. 100 ఫలం పొందిన. చదవండి. యెహోవా అతన్ని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయన. చదవండి. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. ఒక పాస్ చేద్దాం. దేవుడు దీవెన ఎప్పుడు ఎట్లుంటుంది? ఒక మాట వాడాడు, అది కావాలి నాకు. క్రమక్రమంగా దేవుడి దీవెన ఎప్పుడు ఎట్లా ఉంటుంది? క్రమక్రమంగా. అది తెలుసా? తెలుగు ఎప్పుడు విన్నారా? క్రమక్రమంగా అంటే అర్థం కొంచెం మెల్లిమెల్లిగా దీవిస్తాడు దేవుడు దీవెన ఎప్పుడు అట్లుంటుంది. రాత్రికి రాత్రి అంబానీ అల్లుడు ఎవరవుతారు చెప్పు? వాడు చీకటి పనులు ఏదో చేస్తుంటాడు కదా. వంకర టింకర మార్గంలో వెళ్తూనే రాత్రికి రాత్రి ఏమవుతాం? ఈ రోజుల్లో మనుషులకి ఈజీ మనీ కావాలండి, కష్టపడకుండా ఏం రావాలి. కానీ దేవుడి పద్ధతి అది కాదు. కష్టపడితేనే చూసారా, ఇస్సాకుని దేవుడు దీవించాడు. అది కూడా ఎట్లా?
క్రమక్రమంగా దీవించాడు. మనకు కూడా దీవెన అదే కావాలి. నువ్వు షార్ట్ కట్ కొట్టద్దు, చిక్కుల్లో పడతావు కదా. ధనవంతులకు అపేక్షించువారు తిమోతి రాస్తాడు. వాడు దేంట్లో ఊరిలోనూ అపాయకరమైన సంగతులు పడిపోతాడు. చూసావా ఇస్సాకుని దేవుడు ఎట్లా దీవించాడ? క్రమక్రమంగా. ఇంగ్లీష్ ఒక్కో లైన్ చదువు ఒకసారి. 13th verse, Genesis chapter 26:13. And the man became rich and తప్పు వస్తుంది నాకు, ఆ వయసు నచ్చలే. కింగ్ జేమ్స్ చదువుమా. The man, King James అది. And the man waxed greatly. అది వచ్చిందా చూడు, క్రమక్రమంగా. తెలుగు బాగుంది కదా. అది ఎక్కడన్నా ఈక్వలెంట్ ఉందా? 12th verse ఉందా? 14th verse చదువు ఇంగ్లీష్ చదవండి. లేదా అయితే గ్రూ అని ఉంది అంతే. కానీ తెలుగు ఇక్కడ బాగుంది నాకు. ఏమని? క్రమక్రమంగా దేవుడు దీవించాలి. నిన్ను నన్ను కూడా అంతే. ఆయన క్రమంగా దీవించే వరకు ఆయన దీవెన ఎప్పుడు క్రమంగా ఉంటుంది అనమాట, అక్రమంగా ఉండదు కదా. అక్రమంగా ఉంటుందా? అక్రమంగా ఉందంటే వాడు ఇంకొకడు ఉన్నాడు నేను దీవించేవాడు. ఎవడు కదా, వాడు కూడా దీవిస్తాడు. లోకంలో చాలామందిని ఆడు దీవిస్తుంటాడు. వాడు మాట వింటే, ఆయనకు అనుకూలంగా నడిస్తే వాడు కూడా దీవిస్తాడు. ఎవరో తెలుసా? సాతాను గారు. యేసయ్య దగ్గరికి వచ్చి రాజ్యం అంతా చూపించి ఒకసారి మొక్కు, ఈ మహిమ, ఈ డబ్బుకి మొత్తం బంగారం అంతా నీకు ఇచ్చేస్తాను. గుర్తుందా ఒకసారి? ప్రభు ఏమంటాడు? ఎవరికి చెప్పక ఈ సంగతి అన్నాడా? ఏమన్నాడు? నా రాజ్యం ఇది కాదు, నీ దేవుడు యెహోవాకు మాత్రమే మొక్కాలి. ఎందుకు చెప్తున్నానంటే చాలాసార్లు మనం టెంప్ట్ అయిపోతాం, షార్ట్ కట్ కొడదాం, లేక ఇంకేదో చేద్దాం. దేవుడు ఎప్పుడు నన్ను దీవించాడు. దైవ పద్ధతి ఏంటంటే ఏంటది? క్రమక్రమంగా, 1 step at a time. గాడ్స్ గైడెన్స్ ఆల్వేస్ అది ఉంటుంది. అట్లా దన్ను మనం ఏం చేయడం అంటే క్రమక్రమంగా. కానీ ఇప్పుడేంటి ట్రెండ్ ఏంటి చెప్పు? ఈజీ మనీ ఉందా? డబ్బులు ఎక్కడ దొరుకు అక్కడ ఈజీ మనీ. తక్కువ పని చేసి ఎక్కువ లాభం అంట. కష్టపడదు కానీ డబ్బులు రావాలి. అవునా కదా? ఇప్పుడు రేపు 15 మండే నుంచి స్కూల్స్ స్టార్ట్ కదా. చదవకుండా ఎవరికన్నా ఫస్ట్ క్లాస్ వస్తుందా? ప్రార్థన చేసుకున్నాం, ప్రభు నాకు ఫస్ట్ క్లాస్ కావాలి, ఫస్ట్ క్లాస్ కావాలి, ఫస్ట్ క్లాస్ కావాలి, రోజు ప్రార్థన చేస్తున్నారు. మనకు కూడా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటాం. వస్తుందా ఫస్ట్ క్లాస్? రాదా? కాపీ మాస్టర్ అదిగో షార్ట్ కట్. అది అర్థమవుతుందా నీకు? షార్ట్ కట్. దేవుని పద్ధతి కాదు. దేవుని పద్ధతి ఏంటి? అరో బాబు, లెసన్ 1 నుంచి లెసన్ యూనిట్ ఒక 3 units 3 అనుకో చదువు. అది దేవుని పద్ధతి. షార్ట్ కట్ ఉందంట సార్ చెప్తాడు. మనకు తెలుసు ఆ షార్ట్ కట్లు. ఎట్లా అది? కాపీ కొట్టు. కానీ కాపీ కొట్టితే పాస్ అవ్వచ్చు, కానీ ఎక్కడో చోట ఇరుక్కుపోతాం. ఎక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్లో ఇరుక్కుపోతాం. ఎందుకంటే 10thలో ఎందుకు ఇరుక్కుంటామని చెప్పు? అది ఎక్కువ మనకి కాపీ కొట్టేంత అవకాశం కాదు. చిన్న పుస్తకం కాదు, అది చిన్న సబ్జెక్ట్స్ కావాలి. నో, యూ కెనాట్ డూ దట్ కదా. ఎందుకు చెప్తున్నా అంటే డూ దట్. ఇదిగో ప్రభు అంట క్రమక్రమంగా గైడెన్స్. కానీ ఇంకోటి చెప్పనా? ఇంకో సీక్రెట్ చెప్తా చూడండి. సామెతలు 10వ అధ్యాయం 22వ వచనం. సామెతలు 10వ అధ్యాయం 22వ వచనం చదవా? 10:22. సామెత ప్రావర్బ్స్ చాప్టర్ 10:22 చదుదాం. 10:22 చదవమ్మా. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత. ఆమేన్. ఇంగ్లీష్ చదువు. ఇంగ్లీష్ చాలా బాగుంది. ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్ ఇట్ మేకెత్ రిచ్ అండ్ హీ యాడెత్. చాలా బాగుంది. అండ్ హీ యాడెత్ నో సారో విత్ ఇట్. అంటే అర్థమైంది? దేవుడు బ్లెస్సింగ్ ఎట్లుంటుందంటే ప్యూర్లీ ఆశీర్వాదం, కానీ దాంట్లో ఏముండదు?
ట్రబుల్ ఉండదు, సారో ఉండదు. చాలామందికి అన్నీ ఉంటాయి కానీ ఏమిటో దాంతోపాటు సమ్ కైండ్ ఆఫ్ సారో. పిల్లల గురించి సారోను, ఆరోగ్యం సారోను. అంబానీకి ఒక కొడుకున్నాడు, ఆడి పేరు ఏంటంటే మొన్న రీసెంట్ మ్యారేజ్ అయింది, అనంత ఏదో ఉంది. ఆయనకి ఒకలాంటి జబ్బు కదా, మన మజిల్ అదే తన బాడీ మజిల్ అదే తినేస్తుంది అనమాట. అది కాల్ సమ్ మజిల్ డిటారియేషన్, సమ్ ఇదనమాట, సమ్ డిసీజ్. బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ట్రబుల్ ఉంది అందులో. ఈడు ఎట్లా నడుస్తాడు తెలుసా? ఎప్పుడన్నా రోబో చూసాడా? ఇట్లా నడుస్తాడు, అంత లావుంటాడు వాడు. మీరు చూసారా అసలు అదల్లా? ఇంత లావు అంటే నడవలేడు పరిస్థితి బాగుంటుంది. ఆయనను తీసుకుపోయి ఒక అందమైన అమ్మాయిని చేశారు. ఏదో అమ్మాయి పేరు ఏంటో సమ్ మర్చెంట్, ఏదో మర్చెంట్ వాళ్ళ ఇంటి పేరు అదే సర్నేమ్ మర్చెంట్, రాధిక మర్చెంట్. బా ఎంత వెల్ వర్స్డ్ ఉన్నారా జనరల్ నాలెడ్జ్. ఎప్పుడైనా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ పెడతాను నేను, యూఎస్ నుంచి వచ్చిన తర్వాత. ఎంత అందమైన అమ్మాయి, ఈడేంటి పాపం వంగలేడు, నడవలేడు, రిస్ట్రిక్షన్స్ కదా, కాళ్ళు వాడికి వంగలేవు, ఇట్లా అనలేడు పాపం. ఒక 26-27 ఏళ్ళ అమ్మాయి అంటే చిన్నది. ఇంత ఈడేమో పాపం ప్యారిస్కి పోయినాడు హనీమూన్ కంట. చుట్టుపక్కల అందరూ ఉన్నారు ఆడికి, ఇవే ఏమంటారు అన్నీ జంపర్లా ఎవరుంటారు బాడీ గార్డ్స్. ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ ఏమన్నాడు చదువు, ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ ఇట్ మేకెత్ రిచ్ అండ్ హీ యాడెత్ నో సారో విత్ ఇట్. అండ్ యాడెత్ అంటే కలపడం లేక దాంట్లో మిక్స్ చేయటం. చూసావా, ప్రభు దీవించాడంటే దాంట్లో ఏ సారో యాడ్ చేయడం అన్నమాట, దాంట్లో ఏ దుఃఖం యాడ్ చేయడం, సంతోషం, సమాధానం, అది దేవుని దగ్గర నుంచి వచ్చింది. కదా చాలామంది ఏమండి దేవుని దగ్గర నుంచి ఏదో చేద్దాం అనుకుంటాం, కానీ దేవుడు ఇస్తాడు, కానీ బలవంతం చేయక ఆయన ఇచ్చారు ఉండు, నమ్ము అంతే. విల్ డూ వండర్ఫుల్ థింగ్స్ కదా. ఈ యాడెత్ నో సారో విత్ ఇట్ అంట కదా. ఇంకొక మళ్ళీ ఆదికాండం 26వ అధ్యాయానికి వచ్చేసేయండి. ఈసారి 14 వచ్చి చదువుదాం. 26:14 చదువుమా. 26:14 అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహం. అతనికి అంటే ఈయన సంగతి చెప్తున్నాడు, ఎవరు? మన ఇస్సాకు. చదువు. గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. చూడు అతను ఎంతగా ప్రభు దీవించినాడంటే శత్రువు కూడా అతని మీద ఏంటి అసూయపడింది. చూసారా, చూడు అసూయపడింది. అంతగా ప్రభు ఆయనని గొప్ప చూపించినట్టు చూస్తున్నాం ఇస్సాకు యొక్క పరిస్థితి మీద. తర్వాత 15 చూద్దామమ్మా. 15 ఈ అసూయతో ఏం చేశారు చూద్దాం. చూడు, అతని తండ్రి అయిన అబ్రాహాము దినములలో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నిటిని ఫిలిస్తీయులు మన్ను పూసి పూడ్చివేసిరి. ఏం చేశాడు వీళ్ళు? మన్ను వేసి పూడ్చివేసిరి. ఇదేంటి, బావులను ఎవడైనా పూడ్చుకుంటాడా? కానీ వీడు పూడ్చేసాడంట. ఫిలిస్తీయులు ఆత్మీయంగా మన శరీరానికి గుర్తుగా ఉన్నాడు, శరీరానుసారమైన మనస్సు గుర్తుకున్నాడు కదా. నువ్వు మార్పులు పొందుంటే ఇది అర్థమవుతుంది. నువ్వు సరిగా అలర్ట్గా లేకపోతే, జయించకపోతే ఈ ఫిలిస్తీయులు అనేటువంటి శత్రువులు ఏం చేస్తారు? నీ ఆత్మీయమైన జీవితంలో ఉన్న బావుల్ని ఇట్లా ఆశీర్వాదాలు అని ఏం చేస్తారు? పూర్తి చేస్తారు. ప్రేయర్ ఉందనుకో, ప్రేయర్ని ఏం చేస్తారు? మెల్లిగా శరీరం ఫిలిస్తీయులు కదా, ప్రేయర్ ఏం చేస్తావులే మెల్లిగా చేద్దాం, ఏం పోతావులే, ఒక్కరోజు పోతే ఏమైంది, ఇట్లా వాళ్ళు నీ శరీరం నిన్ను ఏం చేస్తారో డామినేట్ చేసి నీ జీవితంలో ఉన్న కొన్ని దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను ఏం చేస్తామా? పూర్తి చేస్తాం. ఉంటుంది, బాగుంటుంది, కానీ పూర్తి చేస్తాం. ఫిలిస్తీన్లు పూర్తి చేశాట. అబ్రహాము గారి తవ్విన బావులను పూర్తి చేసేవచ్చు. చూడు, నీ జీవితంలో మారుమోసి పొందిన తర్వాత శత్రువు అయిన సాతానుడు నీ శరీర సుఖాన్ని బట్టి, శరీరంలో ఉన్న కంఫర్ట్స్ని బట్టి ఎన్ని పూర్తి చేశాడు. వాళ్ళకి ఒక ప్రార్థనా జీవితం పూర్తి చేసి ఉంటాడు కొంతమంది కదా.
దేవుని యందు ఆసక్తి అనేటువంటి బావిని పూర్తి చేసి ఉంటాడు కొంతమంది. ఏదో రావాలి, మొక్కుబడి అంటే మొక్కుబడి అంటే తెలుసా మీకేంటో? మొక్కుబడి అంటే ఏంటి? వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలి. మీరు పెళ్ళిళ్ళకి ఎప్పుడైనా వెళ్ళారా? కొన్నిసార్లు నేనైతే పెళ్ళికి మొక్కుబడికి వెళ్తాను, పిలిచారు కాబట్టి. మనస్ఫూర్తిగా వెళ్ళాను. ఏదో బాగుండదు చిత్రం ఒప్పుకుంటా అని ఏదో ఒక చిన్న ఏం తీసుకెళ్తాం, ఒక ఏంటి మీకు చెప్పినా నేను, గిఫ్ట్ వ్యక్తి అంటే మనకు వ్యక్తి యొక్క రిలేషన్షిప్ని బట్టి ఉంటుంది అంత ఖర్చు పెట్టడం. ఇప్పుడు అనుకో సార్ నాకు చాలా బాగా క్లోజ్ అనుకో, అప్పుడేం చేస్తాను, నా గిఫ్ట్ ఎంత ఉంటుంది చెప్పు, కాస్ట్ ఉంటుంది. ఈయన క్యాజువల్గా హలో అన్నాడు, అప్పుడేం చేస్తాం, అజంతా గోడ గడియారము లేకపోతే అంతే కదా. ఎందుకంటే ఆ గిఫ్ట్ అనేది దేన్ని బట్టి, రిలేషన్ డెప్త్ ఆఫ్ ఫ్రెండ్షిప్ని బట్టి, లేక రిలేషన్షిప్. ఈ అంబానీ సంగతి వచ్చిన భార్య కంట ఒక జెట్ విమానం ఇచ్చాడండి ఆమెకి. జెట్ విమానం, ఏది పిల్లలు ఆడుకునేది కాదు, రియల్ విమానం. చూడు అంటే అప్పుడు ఆయనకి డబ్బు ఉంది, తర్వాత ఆమెతో ఏముంది, ఒక అందం, ఇష్టం. అది చూసావా? ఈ ఫిలిస్తీన్లు అంట దేవుడు నీకు ఇచ్చిన కొన్ని పూర్తి చేశాడు. ఒక ప్రార్థన పూర్తి చేసి ఉండొచ్చు. ఒకప్పుడు మంచిగా ప్రార్థన చేసుకునేదాన్ని, ఇప్పుడు ఏమైంది? ఏదో సోమర్తనము, లేక బద్ధకము, లేక అలాంటి ఏంటది నెగ్లిజెన్స్. ఈ ఫిలిస్తీన్లు ఏం చేశారంట? పూర్తి చేశారు. కొంతమందికి దేవుని మీద ఆసక్తి పోద్దండి. ఫస్ట్లో మారుమోసి ఉన్న ఆసక్తి డెవలప్ కావాలా, కుంగిపోవాలా? కుంగిపోవాలా? ఏమైంది ఇప్పుడు అంటే ఫిలిస్తీన్లు ఏం చేశారు? ఆ పూర్తి చేశారు ఆ బావిని. బావి దేనికి వాడతాను చెప్పండి? మీరు ఎప్పుడైనా బావులు చూసారా? మా ఇంట్లో బాగుండేది, మేము ఇప్పుడు కార్ పార్క్ చేసే దగ్గర బాగుండేది. ఆ బావిలో ఏం చేయాలంటే పులి, అంటే ఆ పులి కదా, అదే తోడాలి, తర్వాత దాన్నే ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ అంటే ఒకటి ఏదైనా పాత కర్చీఫ్ బట్టలు వేసి ఫిల్టర్ చేసుకొని అదే తాగాలి, అదే నీళ్ళు తాగాలి, అదే నీళ్ళు స్నానం చేయాలి. సమ్మర్లో నీళ్ళు వచ్చాయి కాబట్టి ఇంకిపోతాయి. ఇప్పుడు ఎండాకాలం కదా ఇంకిపోతాయి, మళ్ళా వెయిట్ చేయాలి అవి వచ్చేవాడు. బావి నీళ్ళు ఎప్పుడైనా తాగారా? ఒక్కో బావులు మంచి చాలా స్వీట్గా ఉంటాయి, ఒకటి ఉప్పు బాగుంటుంది. ఈ బావులు ఎవడైనా పూడుస్తాడు చెప్పండి నాకు ఒకసారి, పూడుస్తారా? లేదు. ఎందుకు? అందరికీ వాటర్ సప్లై చేస్తామంట. కానీ ఈయన అబ్రహాం గారితో విన్న బావులను ఫిలిస్తీన్లు ఏం చేశారంట? మన్ను పోసి పూడ్చేశాడంట. మాడదుడు వాడాడు పరిశుద్ధాడు. ఒక్కొక్క పదం అందులో అక్యురేట్గా ఇచ్చాడు, ఉత్తగా రాయలే కదా. నీ లోపల యథార్థత అనే దాన్ని బహుశా ఆ బావిని పూర్తి చేసి ఉంటాడు. ఒకప్పుడు ఎంత యథార్థంగా ఉండేది దేవునితో, ప్రజలతో ఎట్లా ఉండేదానివి, దేవునికి ఇచ్చే విషయంలో ఎంత యథార్థంగా ఉండేది, దేవుని మందిరానికి వచ్చే విషయంలో ఎంత యథార్థంగా ఉండేది. ఇప్పుడు ఏమైంది అంటే ఆ బావిని లేక ఆ ఆశీర్వాదాన్ని ఈ ఫిలిస్తీన్లు ఏం చేశారు? పూర్తి చేశారు కదా. ఒకప్పుడు కష్టపడే స్వభావం ఉండేదాన్ని, ఇప్పుడు ఎవడన్నా మన బదులు కష్టపడితే ఎంత బాగుంటుంది. చూడు చూడు చూడు. ఎందుకంటే ఇవన్నీ కొన్ని అబ్రహాం తవ్వితే వీళ్ళేం చేశారంట? పూడ్చిపడేశాడు. ఎందుకు పూడ్చుంటారు చెప్పండి? అసూయ. ఎవరికి పనికి రాకూడదు అది. కదా. కొంతమందికి శాటన్ పట్టుకుంటున్నాడు, డెవిల్. వాడు ఏమనుకుంటా అంటే నేను బాగుండకూడదు, చెప్పు ఇంకోటి బాగుండకూడదు, చాలా బ్యాడ్, నేను చచ్చిపోవాలి, మా ఆయన కూడా చచ్చిపోవాలి. మా ఇంటి దగ్గర ఒక చిన్న యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు కాదు చాలా రోజుల క్రితం. వాడు కూడా చక్కనోడు కాదు, నేను బాగా తాగొచ్చు, రోజు బాగా కొట్టేవాడు. ఒకరోజు ఈ అమ్మాయి భరించలేక కెరోసిన్ పోసుకొని అంటించుకుంటే వాడు తాగినాడు అన్నాడు. ఇదేం చేసింది, ఈ అమ్మాయి ఏం చేసింది తెలుసా? నాతో పాటు వీడిని కూడా ఏం చేయాలి అని వాడిని గట్టిగా వాటేసుకుంది. లాస్ట్ హగ్ అని వాడు ఆడికి, లాస్ట్ సప్పర్ లాగా లాస్ట్ హగ్ ఇచ్చిందండి, అంతే. వాడు మొత్తం బగ మండిపోయి ఇల్లంతా కాలిపోయింది, మొత్తం కొలాప్స్ అయిపోయింది. అప్పట్లో ఇవి ఉండే ఇట్లా కట్టెలతోని పెంకులు ఉండేవి. అరే ఇద్దరు ఇంత పెద్ద మంట అండి అసలు. ఇద్దరు కాదు, ఆమె ఈయన ఏం చేసింది?
గట్టిగా అదే లాస్ట్ హగ్ అన్నట్టు ఇట్లా పట్టుకుంది అంతే. ఏం సైకాలజీ చెప్పది? నేను ఎట్లా పోతున్నా వీడిని కూడా చనిపోతా. ఎందుకు వీడు నాతో ఇంతకాలం నన్ను ఏం చేశాడు? ఇప్పుడు చూపిస్తాయి మంటలు ఎట్లుంటాయి అని చూసాడు. ఇదిగో వాడు తాగడు తాగడు పూర్తి చేశాడు. నీ విషయం డెవిల్ అదే చేస్తాడు. వాడు నువ్వు దేవునికి దగ్గర కాకుండా దూరం కాకుండా దేవుడు ఇచ్చిన అనేక ఆశీర్వాదాలు వాడు పూర్తి చేస్తాడు. కష్టపడే స్వభావం శ్రద్ధ పోయిందేమో నీ దగ్గర, దాన్ని పూర్తి చేస్తాడు. శరీరంతో, సోమర్థనంతో, బద్ధకంతో కదా ఏం కాదులే అన్న ఓవర్ కాన్ఫిడెన్స్తో కొంతమందిని బిజీగా పెడతాడు డెవిల్. ఎప్పుడు బిజీ. ఎందుకో దేవునికి టైం ఉండదు అనమాట. దేవుని మాటకి, దేవుని ఏమంటారు వర్క్కి, దేవునితో టైం గడపడ. నో, యూ డోంట్ హ్యావ్ టైం. ఎందుకంటే వాడు మెల్లిగా దాన్ని ఏం చేశాడు? పూర్తి చేశాడు. చూసావా ఏమండి? అవునండి. కొంతమంది ప్రేమ అనే దాన్ని పూర్తి చేస్తాడు. తెలుసా? ప్రేమ కదా, లవ్ ఎంత ప్రేమగా ఉంటా తెలుసా కొంతమంది నిజంగా ఇతరుల పట్ల అండి. కానీ మెల్లిమెల్లిగా ఏమైపోతారు? కఠినం అయిపోతారు. కఠినం. ప్రేమకు ఆపోజిట్ కఠినం. కైండ్నెస్కి ఆపోజిట్ ఏంటి? హార్డ్నెస్. ఎందుకు? డెవిల్ లేక శత్రువు లేక ఫిలిస్తీయుడు ఏం చేశాడు? దాన్ని పూర్తి చేశాడు. మట్టితో ఏమండి? అవును. కానీ నాకు ఒక మంచి గుడ్ న్యూస్ ఉంది అందులో. చూడొకసారి మళ్ళీ కంటిన్యూ చేయమా. 15th వర్స్ కంటిన్యూ చేయి. తండ్రి అయిన అబ్రహాము దినమున అతని తండ్రి దాసుడు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్నుకోసి పూడ్చివేసి, చదవండి. అబీమెలెకు నీవు మాకంటే బహుబలం గలవాడు కనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకుని అక్కడ నివసించాడు. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ళ బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించాడు. ఆమేన్. ఏంటది? వాళ్ళు పూర్తి చేశారు. ఈయన చేశాడ? ఇదే నువ్వు చేయాలి ఈరోజు. నాకు తెలియదు ఏమేమి బావులు, ఏమేమి ఊట. బావు అంటే ఏంటి అర్థం? ఊట. ఏమేమి నీ జీవితంలో పూర్తి చేశాడు డెవిల్, లేక నీ శరీరం ద్వారా, వాటిని ఏం చేయాలి? తిరిగి తవ్వాడా? ఎలాగవుతుంది? నేను చెప్పాను మా ఇంట్లో బావులు ఉండేవి. ఒక 2-3 years తర్వాత బావి ఏమైపోతుంది తెలుసా? పూడికిపోద్ది అనమాట. మట్టి పడిపోయి మనకు తెలియకుండానే పడిపోదు. అట్లా తోడుతుంటా కదా, అప్పుడప్పుడు పిల్లలు పడిపోతాయి. అవి ఆ ఊటలు ఏం చేస్తాయంటే క్లోజ్ చేస్తాయి. ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? ఆ మట్టి తోపియాలి, ఒంటరి తీపియాలి. ఎవరు తీస్తారు? కొంతమంది సాహస వీరులు. కొంతమంది ఏం చేశాడు గతంలో, ఎక్కడ విన్నా నేను చేస్తా, వీడు ఎందుకు సుబ్బారావు గాడు అని వాడే దిగంటే అక్కడ పోయి ఖాళీ ఇరిగిపోయింది. ఎక్కడ? ఆ బాయిలా. ఇప్పుడు ఈయన తీయడానికి ఎవరు కావాలి? ఈ సాహస కార్యాలు టింటిన్ చేస్తాడు, మనం చేయకూడదు కదా. ఈ ఆంధ్ర అంటే ఏమైందంటే ఆ తాడు వదిలేవాడు సడన్గా వదిలేడు, ఏమో పటక్కని పోయి ల్యాండ్ అవ్వగానే ఖాళీ. ఇప్పుడు ఇటుకరో మూరాన్ని మొత్తుకున్నాడు కింద బాయిల నుంచి. మీరు ఎట్లుంటుంది చూడండి, అసలు ఆడియో ఎట్లుంటుంది ఆలోచన చేయండి. ఈ బావిని పూర్తి చేశాడంట. కానీ ఇస్సాకు ఏం చేశాడు? మళ్ళీ మనం కూడా అంతే. వాట్ ఆల్ యూ లాస్ట్. ప్రభులో ఆసక్తి పోయిందా? ప్రార్థనా జీవితం పోయిందా? ఇంటిగ్రిటీ పోయిందా? లేక శ్రద్ధ పోయిందా? దేవుని మీద ఆసక్తి పోయిందా? దేవుని వాక్యం మీద ఆసక్తి పోయిందా? ఇవన్నీ మళ్ళీ ఏం చేయాలంట? ఆ ఊట అనేది మళ్ళీ తీసేయాలి కదా. మళ్ళీ ఆ పూడికి ఏదైతే అయిందో, లేదా ఎక్కడైతే పడిపోయినావో, ఎలాంటి విషయాలు అయితే వదిలేసావో ఆశ, అక్కడ ఏం చేయాలి? మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. లేకపోతే దేవుడు నిన్ను కొన్న పర్పస్, ఆ బావి తవ్విన పర్పస్ ఏమవుతుంది? నెరవేరదా? ఆ బావి తవ్విపించేవాళ్ళు వాడు ఏమన్నా పంపించి తవ్విపించి వాడికి మనీ ఇచ్చారు. అప్పుడు ఊట మంచిగా వస్తుంది వాడు. లేక వాటర్ ఇలా ఊటని తెలుసు కదా, ఆ వాటర్ వస్తాయి వాడు అంతే. దేవుడు లోపల దాచాడు వాటర్. ఎందుకు చెప్తున్నానంటే, ప్లీజ్, ఇస్సాకు జీవితం ఈజ్ అ పీస్ మేకర్. ఎందుకంటే గొడవ పడండి వాళ్ళతో. చూడండి ఒకసారి 22 వచనం. అతడు అక్కడి నుండి వెళ్ళి మరి యొక్క బావి తవ్వించను. కాదు పైన చదువుతాను. 20
19. చదవండి. మరియు ఇస్సాకు దాసులు ఆ, ఆ లోయలో చదవండి, త్రవ్వగా, 18 చదవండి. 18. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము ఆ, దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఆ, ఎలయనగా ఆ, అబ్రహాం మృతి పొందిన తరువాత ఆ. ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి. అది ఫిలిస్తీన్లు వాటిని పూడ్చివేసిరి. చదవండి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేళ్ల చొప్పున ఆ, తిరిగి వాటికి పేళ్లు పెట్టెను. ఆ, మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. ఆ. అప్పుడు గెరారు కాపర్లు అప్పుడు గెరార్ అంటే మళ్ళీ ఫిలిస్తీన్లే. ఇస్సాకు కాపరులతో జగడమాడి ఇదిగో జగడమాడి ఈ నీరు మాదే అని ఈ చెప్పి నీరు మాదే అని చెప్పి గనుక వారు తనతో కలహించినందున ఆ, అతడు ఆ బావికి ఏసేకు అను పేరు పెట్టెను. ఏషకు అని పేరు పెట్టిన కింద ఫుట్నోట్ చూడు, దాని అర్థం ఏంటో. జగడమాడు. చూడు, ఆడు జగడమాడు. ఇప్పుడు ఇదే వాళ్ళ నాన్నుంటే ఏం చేసేవాడు? ఏమరా మళ్ళా మళ్ళీ ఒక 300 మంది తీసుకెళ్ళి మస్తు వాళ్ళని ఊడగొట్టేవాడు. ఈడేం చేశాడు? వదిలే, నీది అంటున్నావు కదా, ఉంచుకోను. హీ వాజ్ అ పీస్ మేకర్ అనమాట. ఇది ఇస్సాకు రాబోతున్న యేసు ప్రభుకు ఛాయగా వాడాడు. యేసు ప్రభు ఎప్పుడు కూడా ఎవరితో కొట్లాడా? ఆర్గ్యుమెంట్ బాగా తిట్టాడా లేదు ఎవరినన్నా? వీళ్ళని తిట్టాడు. ఎవరిని? వీళ్ళు ఎవరాళ్ళు? పరిసయ్యులు వాళ్ళు తిట్టాడు. ఏమని? సున్నగుడు సమాధి కూడా అన్నాడు. సర్ప సంతానం అన్నాడు. అరే మీరు పాములు రా అన్నాడు. డెవిలిష్ ఫెలో అన్నాడు. ఎందుకంటే వాళ్ళు అంత తిట్టాడు? అసలు వాక్యం తెలిసిన వాళ్ళు వేషధారులు తెలిసి కూడా ఇట్లా చేసేవారు. అందుకని ప్రభుకి దేవునికి ఏమొచ్చేది? ప్రజలతో ఎవరితో వాళ్ళతో ఎట్లా మాట్లాడాడు? ప్రేమగా. వీళ్ళు వచ్చారంటే వీళ్ళు అడిగే ప్రశ్నలు అట్లాగా ఉండేవి, తలతెక్క ప్రశ్నలు. ఇంకో ఎందుకు చెప్తానంటే, ఇదిగా దూరం అంటే ఎడమ చేశాడు కాబట్టి ఆ బావికి ఏం పెట్టాడంట? ఏషకు కింద అను పేరు పెట్టాను. వారు మరి ఒక బావి తవ్వినప్పుడు దాని కొరకు జగడమాడి గనుక దాని కొరకు జగడమాడి కొరక దానికి సిత్నా అని పేరు. దానికి సిత్నా అని పేరు పెట్టాడు. సిత్నా అని అర్థం కింద చూడండి. విరోధం. ఏం వదిలేశాడు? జగడం, విరోధం, ఈ రెండు వదిలేశాడండి. చూసావా? ఇస్సాకు దగ్గర నేర్చుకుని పీస్ మేకర్. నీతో ఎవరికన్నా నీకెవరికన్నా అభిప్రాయ భేదాలు ఉంటాయి, వాళ్ళతో ఏం చేయద్దు? తలకాయ పగలగొట్టద్దు. మరి ఏం చేయాలా? ఎడమైపో. వాళ్ళని దేవుడికి అప్పచెప్పాయి. వాళ్ళని దేవుడికి హ్యాండ్ ఓవర్ చేసే. ప్రభా, వాళ్ళ విషయం నీకు అప్పచెప్తున్నాను. ఒకవేళ నేను అన్యాయం చేస్తుంటే నాకు చూపించి నేను సర్దించుకున్నాను. వాళ్ళు అన్యాయం చేస్తుంటే వాళ్ళకి తగినటువంటి పాఠం నేను అని ఏం చేయాలండి? ఎడమైపోవాలి. శత్రుత్వం పెంచుకోకూడదు. ఎడమంటే ఏంటి అర్థం? గో అవే ఫ్రమ్ దెమ్. తర్వాత ఏమన్నాడు? విరోధమా? ఇంకొక బావి రహేబోత్. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించను. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించను. దాని విషయమే వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలుగు చేసి ఉన్నాడు గనుక ఈ దేశం ముందు అభివృద్ధి పొందుదాం అనుకుని దానికి రహేబోతు అని పేరు పెట్టాను. రెహబోతు అని పేరు పెట్టాను. 4 కదా పుట్టినడం చూడండి. ఎడం రెహబోతు అని పేరు పెట్టాను. చూసావా? ఒక్కోసారి ట్రబుల్ మేకర్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేయాలి? చూసుకున్నావు రాయ్ అబాద్ధం లడ్లేం అనదు. ఏం చూసుకోదు. చూసుకునేవాడికి అప్పచెప్పేసి ఆయన చూసుకుంటాడు కదా. పగ తీర్చుట మీ పని అన్నాడా? నా పని. నువ్వు అనవసరమైన వాటిలో ఏం చేయాలి? తలకాయ. దేవుడు అడ్మినిస్ట్రేషన్లో మనం తలకాయ పెట్టచ్చా? అవసరం లేదు. ఆయనకు నువ్వు సలహా అనే అవసరం లేదు. ఏమంటారు? ఏం అవసరం లేదు. హీ కెన్ డూ హిజ్ ఓన్ వర్క్. ఒక ఆయన ఏం చెప్తాడు తెలుసా? ఆదామునే ఫస్ట్గా తయారు చేశాడు దేవుడు. ఒకవేళ అవ్వం చేయలే. ఎందుకు చెప్పు? దేవుడు కూడా సలహాలు ఇచ్చేది. అట్లా కదా ఏసయ్య? ముక్కు ఇటు సైడ్లో ఉంటే మంచిగా ఉంటుందేమో అని. ఏసయ్య అట్లా కాదు, వీడు కొంచెం హైట్ కొంచెం ఇంకా పెరుగుతుంది, ఇట్లాంటి సలహాలు ఇస్తుందని ఏం చేశాడంట? ఉట్టిగా నేను జస్ట్ ఇమాజిన్. ఎందుకు చెప్తానంటే ఎస్ పీస్ మేకర్ అండి ఆయన. అండ్ వి హ్యాడ్ ఇస్సాకు తిరిగి ఆ బావులన్నిటిని ఏం చేశాడు? ఎస్ పుడికి తీశాడట. ఆ బావిలో పడ్డ చెత్త చెదారం అన్వాంటెడ్ థింగ్స్ క్లీన్ చేస్తాడు కదా.
అవును. నేను చెప్పాను కదా మా దగ్గర బావి ఉండు, దాంట్లో పూర్తి చేద్దాం అనుకున్నప్పుడు అందరికి ఒకటి చెప్పారు, ఏమేమి చెత్త ఉందో ఇంట్లో అన్ని చెత్త అన్ని ఏం చేయాలి, కూరగాయల కోసం ఇంకేంటి ఇంకా కూరగాయలు కడుగుతాం, ఆ నీళ్ళని ఎక్కడ పోయాలి, ఆ బావిలో పూర్తి చేయటానికి. చూసారా, మన ఆత్మ జీవితం కూడా పూడిపోయినప్పుడు ఎక్కడెక్కడ ఏ విషయాలు లోపల పడేసినా నాకు తెలియదు, అవన్నీ ఏం చేయాలి, తీసి బయటపడాలి. యేసయ్య దగ్గర చెప్పాలి, ప్రభువా నీ మీద ఆశ పోవడానికి, నీ మీద నీ శ్రద్ధ పోవడానికి కారణం ఇది. శరీరానికి ఎక్కువ ప్రామినెన్స్ ఇస్తున్నప్పుడు, బెడ్ మీదకి ఎక్కువ తిరుగుతున్నాం, సోమర్థం ఎక్కువ వచ్చేస్తుంది, నా శరీరాన్ని హ్యాపీగా ఉంచాలనుకుంటున్నాను. అందుకనే జారిపోయినప్పుడు కదా. ప్రేయర్ లైఫ్ ఇందాక నుంచి చెప్పాను కదా, ప్రేయర్ లైఫ్ కావాలంటే మనకి సాక్రిఫైస్ కావాలా. ఏంటి సాక్రిఫైస్? నిద్ర. మన శత్రువే నిద్ర. సగ జీవితం అంటే మనం నిద్రపోతూనే ఉంటాం. అందుకని బెడ్రూమ్స్ మంచిగా కట్టుకుంటారు చూడండి. ఎందుకు సగ జీవితం అందరూ గడుపుతాను. టాయిలెట్ కూడా మంచిగా కట్టుకుంటారు. ఎందుకు చెప్పు? అక్కడ కూడా నిద్రపో, అందులో కూడా నిద్ర కాదు, అందులో టైం ఎక్కువ స్పెండ్ చేస్తాడు. నిజం తెలుసా మీకు ఒక టైం టేబుల్ చెప్తున్నా, ఇప్పుడు నా దగ్గర లేదు అది. ఎక్కువ కాలం మన లైఫ్లో ఎక్కువ స్పెండ్ చేసే బెడ్రూమ్ అండ్ రెస్ట్ రూమ్. ఒక్కొక్కడు పోయాడంటే 1 hour దాకా రాడు, యువతలో కూడా చచ్చిపోవాలన్నమాట. అందుకని లాస్ట్ టోకన్ నెంబర్ వాడికి ఇవ్వాలి. ఎస్ అండి, నేను 3 సార్లు చెప్పాను, ఒకసారి రివ్యూ చేయండి. నెంబర్ 1 ఇస్సాక్ అన్న పేరుకి అర్థం నవ్వు కదా. అండ్ జాయ్, సంతోషం అనేది మనకి ఏమిస్తుందంట? ఆరోగ్యం. సంతోషంగా ఉండు. నీ సంతోషాన్ని తీసేసేది ఏమైనా దేవునికి నీకు మధ్యలో ఉన్నట్లయితే దాన్ని ఏం చేయాలి? తీసేయాలి. సంతోషాన్ని తీసేస్తే ఏమన్నా, హలో నా సంతోషాన్ని ఇప్పుడు పోతుందా? ఎట్లా పోద్ది? దేవునికి దూరం అయిపోతే అక్కడే సీక్రెట్ ఉన్నాడు. దేవునికి ఇప్పుడు దూరం అయిపోతాను, నా సంతోషం దుఃఖంగా మారిపోద్ది. అది కారణం కదా. కొంతమంది డబ్బులు గిబ్బులు అన్నీ ఉంటాయి కానీ సంతోషం ఉండదు. ఎందుకు? ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. నెహెమ్యానా చూడసారి ఈ ఒకసారి చూద్దాం. యెహోవా వలన ఆనందించడం వలన మీరు బలముందెదరు. నెహెమ్యానా? ఎస్, 6:12 అనుకోండి. చూడమ్మా, లాస్ట్ ఒక చూద్దాం. 6:12, 6:12 చూడు. బుక్ ఆఫ్ నెహెమియా 6:12 అనుకుంటా. చూడు ఒకసారి. దొరికిందా ఎవరికన్నా? యెహోవా ఆనందించడం వలన మీరు బలముందెదరు అని ఉంటుంది ఒక మాట. ఒకటే వచ్చిన 10 గుర్తులేదు నాకు. నీ ఒక్క చూసి ముగించేద్దాం. 8:10. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. చదువు, ఇంగ్లీష్ చదువు. మరియు అతడు వారితో ఇట్లా నేను పదండి, అతడు వారితో ఇట్లనను, పదండి, క్రొవ్విన మాంసం భక్షించుడి, మధురమైన దాన్ని పానం చేయడి. చదవండి. ఇది వరకు తమ కొరకు ఏమి సిద్ధం చేసుకున్నను కొనని వారికి పంతులు పంపించుడి. చదవండి. ఏలయనగా ఈ దినం మనం ప్రభువునకు ప్రతిష్ఠితమాయను, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు యెహోవా యందు ఆనందించడం వలన బలముందెదరు కదా. ఇంగ్లీష్ బాగుంది, చదువు. ద జాయ్ ఆఫ్ ద లార్డ్, అక్కడ ఉంది 10th verse, 8:10. బట్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. ఆమేన్. అంటే అర్థమైంది, దేవునిలో ఉన్నంత సంతోషం ఇంకో దగ్గర ఉండదు. ఉన్నా కూడా తాత్కాలికమైంది కదా. మ్యాంగో తిన్నప్పుడు మంచి సంతోషంగా ఉండేది, ఇదంతా నాకుంటుంటాం కదా. అది టెంపరీయా పర్మనెంటా? టెంపరీ కదా. ఏ సైడ్లో ఉన్న సంతోషం దాన్ని అనుభవిస్తే తెలుసు, అది పోగొట్టుకోదు. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. ఎంత మంచి మాట్లాడింది తెలుసా. ఇంటికి వెళ్ళి ఆలోచన చేయి. ద జాయ్ ఆఫ్ ద లార్డ్, యెహోవా యందు ఆనందిస్తూ వల్ల మీరు బలముందెదరు. చూడండి, దేవునిలో ఆనందించడం, దేవునిలో సంతృప్తిగా ఉంటాం,
దీనిలో ముందుకు సాగుతుంది. అదే మనకేంటి బలం. అందుకని సంతోషమే సగం బలం అన్నది. సంతోషమే సగం బలం. దేవుడిచ్చే సంతోషాన్ని ఈ లోకం కూడా సంతోషం ఇస్తుంది కదా. అదేంటది పాపములు లీడ్ చేస్తాం కదా. రెండోది ఇస్సాకు ఒక ప్రార్థనాపరుడు. నీకు ప్రార్థనా జీవితం ఎట్లా ఉంది? ఒకసారి ప్రార్థన చేస్తావు. అసలు కొంతమందికి మామూలు ప్రార్థనే రాదు. అట్లాంటి కేటగిరీ అను తు అనొద్దు. ఎట్లుండాలి? గుడింతలు చెప్పమంటలేదు నేను. మరి ప్రార్థన చేయి కదా, అవునా కదా. అది ఏమిటో ప్రాక్టీస్ చేసిన కొద్ది వస్తుందండి. సడన్గా ప్రార్థన చేయమ్మా అంటే ఏం చేయాలా? పద్మ అంటే అసలు భూమికి మొక్కొద్దంట ప్రార్థన చేసేటప్పుడు. మరి దేనికి మొక్కలే? ప్రార్థన రాదు. కొంతమంది చూసారా, అన్నం దగ్గర ప్రార్థన చేయలేదు బే అంటాడు. రెండోది ఈజ్ అ పీస్ మేకర్. నా ప్రార్థన ఏం చేస్తుంది? నాకు బలం ఇస్తుంది. ఏ ప్రేయర్ఫుల్ మ్యాన్ ఈజ్ ఏ పవర్ఫుల్ మ్యాన్, కెన్ డూ వండర్స్ ఫర్ ద లార్డ్. మూడోది ఈజ్ ఎ పీస్ మేకర్. తండ్రి ఏమో యుద్ధం చేశాడు అవసరాన్ని బట్టి. ఇదేమన్నాడు? ఎడం వద్దు, వాళ్ళతో కొట్లాడద్దు, మనం వాళ్ళతో మనం దూరం వెళ్ళిపోదాం. దేవుడు దీవించాడు. ఎడము, ఇంకోటి వాడాడు విరోధము, జడం. ఎవరి జడం పడద్దు, నువ్వు విరోధమే పెంచుకోవద్దు. లెట్ హిమ్ గివ్. ప్రభుకి అప్పచెప్పే కదా. ఫిలిస్తీన్లు అంటే బావులు మాత్రం ఏం చేశారు? వాళ్ళు పూర్తి చేశారు. నీ ఆత్మీయ జీవితంలో చాలా విషయాలు పూడ్చబడినాయేమో. అది దేవుడు ఈరోజు నీకు గుర్తు చేస్తున్నాడు. ఒకప్పుడు ఎలా ఉండేదాన్ని, ఒకప్పుడు నీ ఫెయిత్ ఏంటి, నీ ఆశ ఏంటి, ఒకప్పుడు నీ బ్రతికేంటి, ప్రభువునందు నీ జీవితం ఎలాగుంది, ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఎందుకు మారావు? మనం అభివృద్ధి చెందాలి కానీ ఏమై కాకూడదు, అండర్ డెవలప్ అవ్వకూడదు. ప్రగతి సాధించాలా, కిందకి వెళ్ళిపోవాలా? ప్రగతి అంటే పైకా కిందకా? పైకి. దేవుడు మనం వినికిళ్ళు ఏక మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేస్తానండి. అందరూ తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. దేవుడు నీతో మాట్లాడిన మాటలు అది 7 మార్లు పుటం వేయబడిన వెండి అంత పవిత్రములు నీ కోసమే దేవుడు ఏర్పాటు చేశాడు ఈ దినాన్ని. సో మరి మనం వాక్యపు వెలుగులో మన బ్రతుకును సరి చేసుకొని చక్క చేసుకొని ప్రభు నీతో సైలెంట్గా లేక ఇండైరెక్ట్గా చెప్పిన మాటలు యూ హ్యావ్ టు జస్ట్ థింక్, ఆలోచన చేసి సరి చేసుకోవాల్సిన త్వర చేసుకోను. ప్రభునందు సెట్ చేసుకోను. నువ్వు వెళ్తే నీకు ఆశీర్వాదం, నీకు మేలు కదా. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈస్ మై స్ట్రెంగ్త్ అన్నాడు దేవుడు. యెహోవా యందు ఆనందించడం వల్ల నువ్వు సంతోషంగా ఉంటావు, నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది, నీ భార్య బిడ్డలు సంతోషంగా ఉంటావయ్యా. అక్కడే ఉంది సీక్రెట్ అంతా. ప్రభు నీ వినికిడిలో నా వినికిడిలో మరి దీన్ని దీవించడం గాక. సాతానుగాడు మన హృదయంలో మన జీవితం నుంచి ఏది ఎత్తుకుపోకుండా, ముఖ్యంగా వాక్యం ఎత్తుకుపోకుండా యేసును వాని క్రియలు బంధిస్తూ మనల్ని మన దేవుని చేతికి అప్పగించుకుంటూ యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఒక పాట ఎత్తుకోండి.